ఎమ్మెల్యేగా నేను నిత్యం సెక్రటేరియట్కి వెళ్తూ ఉంటాను. కనీసం వారంలో 2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని మినిస్టర్లు కలుస్తూ ఉంటాను. ఇటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నరసరావుపేట పల్నాడు జిల్లా పర్యటన వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే హౌసింగ్ జగనన్న కాలనీస్లో ఉన్న హౌసింగ్ ఇళ్ళు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్టీఆర్ గృహకల్పన పేరు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ కాలనీ పెట్టాము. ఏదైతే ఇంకా 2000 ఇళ్ళు కంప్లీట్ అవ్వాలో వాటన్నిటి కూడా పూర్తి చేయడానికి మన హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది, పార్థసారథి గారు. వారి ఆధ్వర్యంలో దాదాపు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో సగం ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా వస్తే సగం గవర్నమెంట్ పెట్టుకుంటా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారు కొత్తపాలెం నుంచి కోటపొండ దాకా 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా వీటిని రిలీజ్ చేశారు. ఈ రోడ్డు కూడా ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది. రేపు పండగకల్లా అయిపోద్ది. అదేవిధంగా కోటపొండ దగ్గర ఉన్న రింగ్ రోడ్డు ఉంది, ఒక గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా మన పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పండగ లోపల పూర్తి చేయమని వారు చెప్పడం జరిగింది. దానికి కూడా నిధులు మంజూరు అవుతాయి. అంటే మన ప్రయత్నం అనేది లోపల లేకుండా ప్రతిసారి మనం మినిస్టర్లు కలుస్తున్నాము. అదేవిధంగా రేపు మార్చి నుంచి దాదాపు నిధులు అన్నీ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. మార్చి నుంచి జూన్ లోపల రోడ్లు వేసుకోవడం కానీ, కాలువలు కట్టించడం కానీ, మరి అభివృద్ధి పనులన్నిటి కూడా శ్రీకారం చుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఎండాకాలంలో తొలకరికి ముందే ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నా వంతు కర్తవ్యం నేను నిర్వహిస్తూ ఎమ్మెల్యేగా మరి అందరి మినిస్టర్ కలుస్తూ ఉన్నాను. 1-2 సార్లు కలిసిన తర్వాత తప్పనిసరిగా పల్నాడు జిల్లాలో ముఖద్వారా నరసరావుపేటకి న్యాయం జరుగుద్దని వాళ్ళు చెప్పారు. తప్పనిసరిగా మనకు అండగా ఉంటామని చెప్పి ప్రతి మినిస్టర్ కూడా వాగ్దానం చేయడం జరిగింది. అందరూ కూడా మరి మీడియా మిత్రులతోటి ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు మీరు కూడా వాటికి వెలికితీసి చెప్పాలి. వాటికి ఏ విధంగా పరిష్కారం చేయాలో మనం అందరం కూర్చొని చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రాబోయే 1 ఇయర్లో ఔటర్ రింగ్ రోడ్ కూడా అయిపోద్ది, ఓఆర్ఆర్. అదైన తర్వాత ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిపోద్ది. అదేవిధంగా ఈ నరసరావుపేట పట్టణంలో కూడా రోడ్లు వైడనింగ్ చేయడానికి 4-5 ఏళ్ల క్రితం ప్రణాళిక రూపొందించారు. దాన్ని మరి గవర్నమెంట్ కలెక్టర్ గారు ఆధీనంలో ఉంది. వారిచ్చే అవకాశాలను బట్టి మనం రోడ్డు వైడనింగ్ అనేది చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. అదేవిధంగా కొన్ని రోడ్లు అయితే బస్ స్టాండింగ్ రోడ్డు కానీ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ తీసేస్తున్నారు. కాబట్టి ఉన్న రోడ్డు కూడా చాలా పెద్ద పెద్ద రోడ్లు ఎంక్రోచ్మెంట్ల వల్ల, షాపుల వల్ల రోడ్లన్నీ మూసుకుపోయినాయి. దానివల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ ఉంది. అందువల్ల వీటన్ని కూడా నివారించడానికి ఎంక్రోచ్మెంట్ కూడా టీపీఓ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాష్ట్రాన్ని మనం వచ్చిన 7 నెలల్లోనే చాలా ఒకటి చేయటం, నరసరావుపేట పట్టణాన్ని 7 నెలల్లో చాలా ఒకటి బాగు చేశాము. మరి రాబోయే కాలంలో 5 ఏళ్ళు కూడా కష్టపడతాము ప్రజల కోసం. ఈ నరసరావుపేట ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నరసరావుపేటలో ఇచ్చిన హామీ ప్రకారం డంపింగ్ యార్డ్ని చాలా వాటికి ఎక్కడ కూడా పొగ రాకుండా, వాసన లేకుండా మొత్తాన్ని శుభ్రం చేసాం డంపింగ్ యార్డ్ని. డంపింగ్ యార్డ్ కోసం మున్సిపల్ శాఖ అధికారులు మరి కేతముకల అగ్రహారం దగ్గర 18 ఎకరాలు స్థలం ఇవ్వమని కేటాయించమని గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవడం జరిగింది. తప్పనిసరిగా దానికి శాంక్షన్ అవుద్ది. అది శాంక్షన్ అయిన తర్వాత రాబోయే కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ట్రీట్మెంట్ ప్లాంట్లు, మున్సిపల్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ, గార్బేజ్ డిస్పోజల్ ఇవన్నీ కూడా ఎస్టీపీజీలు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆ ల్యాండ్ మనకి శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా మరి ఉప్పలపాడు దగ్గర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్టీఆర్ కాలనీ ఉంది. దాని చుట్టూ కూడా దాదాపు 136 ఎకరాలు ఆటో నగర్ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది కలెక్టర్ గారి దృష్టికి, మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ దృష్టికి, అదేవిధంగా మొన్న వచ్చిన పార్థసారథి గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మా ఇచ్చిన హామీ ప్రకారం ఆటో నగర్ కూడా ఏర్పాటు చేస్తామని మొన్నే డిక్లేర్ చేశాము. తప్పనిసరిగా మన పేద ప్రజల కోసం ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నో ఏళ్లుగా మనం కళ్ళగంటున్న డంపింగ్ యార్డ్ కానీ, ఆటో నగర్ కూడా తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మేము కంప్లీట్ చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.